వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ ఎంక్లోజర్ గురించి అయితే మీకు ఆల్రెడీ తెలిసింది. దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేసిన, షార్ట్ వీడియో చేసిన కదా. ఇవాళ దీనికి సంబంధించిన నా ఒపీనియను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి చెప్తాను. సో పర్చేజ్ చేసినాక బాగానే అనిపించింది. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఓపెన్ చేయడానికి ఏం లేదు, ఇది ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయడమే. సో ఇక్కడ సర్క్యూట్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా భయ్. సో ఇది అండ్ ఎలా యూజ్ చేసుకోవచ్చాను అంటే భయ్ సింపుల్గా ఏం లేదు. నేను ఇది ఓకే ఇది పెట్టేసి మీకు చూపించేస్తాను. సో ఇది M.2 ఎంక్లోజర్ భయ్ నాకు చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు SSD ఏమంటారు ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఉన్నాయంటే భయ్ ఇలాంటిది బెస్ట్. ఎందుకంటే ఈజీ అప్గ్రేడబిలిటీ. లైక్ సింపుల్గా ఒక క్లిప్ ఓపెన్ చేసి ఇట్లా తీసేసిన. ఇది నా దగ్గర ఉన్నది 512 జీబీది. సో ఈ 512 జీబీని దీంట్లో అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు భయ్. 512 జీబీ తీసేసి 1 TBది పెట్టుకోవచ్చు, 2 TBది పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ కేసింగ్ ఉందిగా, సో ఈ కేసింగ్ ఇట్లా పెట్టేసి అయిపోయిందిగా. సో స్టోరేజ్ అప్గ్రేడ్ అయిపోయింది. దెన్ మీకు వేరే తలకాయ నొప్పి ఏమి ఉండదు. పెద్ద ఇంత అప్పట్లో ఏంటంటే ఇంత పెద్ద బల్కి వచ్చేటివి అవి తీసుకోకుండా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటాను. ఈ కేస్ బెటరు, స్మాల్ సైజ్ బై. జస్ట్ ఇక నా హ్యాండ్ కంటే హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ చూసుకుంటే 2 ఫింగర్స్ అంత 3 ఫింగర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 3 ఫింగర్స్ అంత థిక్నెస్తో పాటు కూడా వస్తుంది విడ్త్. అండ్ చాలా సన్నగా కూడా ఉంది, లైట్ వెయిట్ కూడా ఉంది, తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనికి కేబుల్ వస్తుంది. నాకు అదృష్టం కొద్దికి ఈ కేబుల్ ఇచ్చారు నాకు. ఇది టైప్ సి, టైప్ ఏ అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో టైప్ సి కూడా ఉంది. సో ఇక్కడ ఇది కనెక్టర్ లాగా ఉంది. సో అడాప్టరుతో పాటు వచ్చింది. సో ఇది ల్యాప్టాప్కి పెట్టుకోవచ్చు. ఇది టైప్ సి లేనిది. టైప్ సి ఉంటే ఇట్లా టైప్ సి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్స్ అవన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఈవెన్ డెస్క్టాప్ కూడా పెట్టుకోవచ్చు. సో టైప్ ఏ పోర్ట్కి దేనికి అవసరం అయితే ఇది యూజ్ఫుల్ అవుతుంది. అది కూడా 3.0ది. సో అది సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డేటా ట్రాన్స్ఫర్స్ ఎలా ఉన్నాయి, గేమింగ్కి ఏమైనా ట్రై చేసిరా అంటే అవి. సో గేమింగ్ అయితే ట్రై చేయలేదు, జెన్యున్ చెప్తున్నా. దీని నుంచి గేమింగ్ ట్రై చేయలేదు నేను. ఎడిటింగ్ ట్రై చేసిన, ఎడిటింగ్కి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఆల్సో డే టు డే టాస్క్లకి కాపీ పేస్ట్లకి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ లాంగ్ డ్యూరేషన్కి కొంచెం హీట్ అయితే అవుతుంది. అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ కొంచెం హీట్ అయిందంటే పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. మెయిన్ అదొకటి గమనించండి. చాలామంది చెప్పారు. ఈవెన్ ఇది మెటల్, మీకు చూపిస్తాను. సౌండ్ వినిపిస్తుంది చూడండి, వినిపించింది కదా. సో ఇది మెటల్ అయినా సరే కూడా మీకు హీట్ అంతగా రెగ్యులేట్ చేయదు. సో అదొకటి కన్సిడర్ చేసుకోండి బై. అండ్ ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోలేకపోతారంటే ఆఫ్లైన్లో మీకు ఇది 850కి దొరుకుతుంది. అమెజాన్లో మీకు 1000 రూపీస్కి దొరుకుతుంది. సో 150 రూపాయలు మీరు లోకల్ ఏరియాస్కి వెళ్ళి తీసుకోవాలంటే పోయి తీసుకోవచ్చు, తక్కువకి దొరికితే. లేదు అని ఇంటర్లో కూర్చుంటా అంటే పోయి అమెజాన్లో కూడా ఉంది, ఫ్లిప్కార్ట్లో 1000 రూపీస్కి వచ్చేస్తుంది. పర్చేస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను బై. అండ్ మీరేమనుకుంటారు? మీ పేరెంట్స్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.